రోజుకు 4,000 రూపాయలు సంపాదించాలంటే మంచి జీతం వచ్చే ఉద్యోగమైనా ఉండాలి, లేదంటే వ్యాపారమైనా చేయాలి. కానీ ఓ యూట్యూబర్ మాత్రం కేవలం 8 గంటలు భిక్షాటన చేస్తే 4,000 సంపాదించొచ్చా అంటూ ఓ ప్రయోగమే చేశాడు. అది మామూలు ప్రాంతంలో కాదు, హరిద్వార్లో జరుగుతున్న ప్రసిద్ధ కావడ్ మేళాలో. భక్తుల రద్దీ మధ్య భిక్షాటన కూర్చుంటే ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. చివరికి అతడికి వచ్చిన మొత్తం చూసి యూట్యూబర్తో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతూ ఉన్నారు. పురుషోత్తం వశిష్ఠ్ అనే ఒక యూట్యూబర్ తన స్నేహితుడు సచిన్తో కలిసి ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఒకరోజు భిక్షాటన చేస్తే ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవడమే తమ ఉద్దేశం అని చెప్పాడు. ఇందులో భాగంగా సచిన్ భిక్షాటన చేసే వ్యక్తిలా తయారు చేశారు. ముఖానికి మురికి రంగు పూసి చిరిగిన దుస్తులేసి హరిద్వార్ కావడ్ మేళాకు వచ్చిన భక్తుల మధ్య కూర్చోబెట్టాడు. భిక్షాటన చేసే వ్యక్తుల దగ్గర కనిపించే చిన్న పాత్ర స్థానంలో మెడలోనే క్యూఆర్ కోడ్ పెట్టాడు. అంటే నగదు ఇవ్వాలనుకునే వారు ఇవ్వచ్చు, డిజిటల్ గా సాయం చేయాలనుకునేవారు నేరుగా క్యూఆర్ కోడ్ ద్వారా పంపించవచ్చు అన్నమాట. అయితే ప్రయోగం మొదలైన వెంటనే డబ్బుల వర్షం కురవలేదు. మొదటి కొన్ని గంటల్లో పెద్దగా స్పందన ఏం లేదు. కొంతమంది పట్టించుకోకుండా వెళ్లిపోగా మరికొందరు తమకు తోచినంత డబ్బులు ఇచ్చారు. ప్రారంభంలో అయితే కేవలం 130 రూపాయలు మాత్రమే జమ అయ్యాయి. ఒక భక్తుడు డిజిటల్ పేమెంట్ ద్వారా 40 కూడా పంపించారు. ఇంతలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. అక్కడున్న ఓ కళ్లద్దాల వ్యాపారి సచిన్ కు ఒక జత కళ్లద్దాలను బహుమతిగా ఇచ్చాడు. అంటే ఈ ప్రయోగంలో డబ్బుతో పాటు వస్తు రూపంలో కూడా సాయం అందింది. మొదట యూట్యూబర్ అంచనా ఏంటి అంటే 8 గంటలు భిక్షాటన చేస్తే దాదాపుగా 2,000 వరకు రావచ్చని భావించారు. బట్ సమయం గడిచే కొద్దీ పరిస్థితి అక్కడ పూర్తిగా మారిపోయింది. చివరకు 8 గంటల ప్రయోగం పూర్తయ్యేసరికి సుమారుగా 4,000 వరకు సేకరించినట్లు తెలిపారు. దీంతో యూట్యూబర్ మరో లెక్కేశాడు. రోజుకు 4,000 చొప్పున వస్తే నెలకు దాదాపుగా 1,20,000 రూపాయలు వస్తాయన్న లెక్క సోషల్ మీడియాలో మరింత చర్చకు కారణమైంది. అక్కడే అసలు ప్రశ్న కూడా మొదలైంది. భిక్షాటన ద్వారా నిజంగానే నెలకు 1,00,000 రూపాయలకు పైగా సంపాదించచ్చా? ఒకరోజు ప్రయోగం ఆధారంగా ఇలాంటి లెక్కలు వేయడం ఎంతవరకు సరైంది? ఎందుకు అంటే కావడ్ మేళా లాంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరుతారు. భక్తులు దానం చేయడానికి కూడా ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఆదాయాన్ని సాధారణ రోజుల్లో రోడ్లపై భిక్షాటన చేసేవారి ఆదాయంతో పోల్చడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకాదు, భిక్షాటన వెనుక ఉన్న అసలు కథ కేవలం రోజుకి ఇంత డబ్బు వస్తుందనే లెక్కతో ముగిసిపోదు. చాలా మంది నిజమైన పేదరికం, అనారోగ్యం, ఉపాధి లేకపోవటం, కుటుంబ పరిస్థితులు, నిరాశ్రయ జీవితం వంటి కారణాలతో భిక్షాటనకు వస్తూ ఉంటారు. ఎండైనా, వానైనా, చలైనా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తుంది. ఒక యూట్యూబర్ 8 గంటల పాటు ప్రయోగం చేయడం, భిక్షాటన చేసే వ్యక్తులు ప్రతిరోజు ఎదుర్కొనే పరిస్థితులకు ఏమాత్రం సమానం కాదని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా చేసిన ఈ పనిపై ఇంతకీ మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.